లక్ష్మమ్మ ఆవు పాల కథ. నాగవాండ్లపల్లిలో లక్ష్మమ్మ అనే మహిళ ఉండేది. తన భర్తతో కలిసి పొలం పనులు చేసుకుంటూ సాదాసీదాగా జీవనం గడిపేది. రోజు రోజుకు ఇంట్లో ఖర్చులు పెరుగుతుండటంతో ఆమె ఒక మంచి ఆవును కొనాలని నిశ్చయించుకుంది. మనకు రోజూ మంచి పాలు దొరుకుతాయి, దాన్ని అమ్ముకుంటే కొంత ఆదాయం వస్తుంది అని తన భర్తతో చెప్పింది. ఒకరోజు ఊరి జంతు మార్కెట్కు వెళ్లి ఒక అందమైన ఆవును కొనుక్కొచ్చింది. ఆవు చాలా బలంగా, ఆరోగ్యంగా ఉండేది. దాని పేరును గౌరీ అని పెట్టింది. లక్ష్మమ్మ గౌరి కోసం ప్రేమగా గడ్డి తినిపించేది, నీళ్లు పెట్టేది, దాన్ని పిల్లలా చూసుకునేది. ఇప్పటినుంచి మనం మంచి పాలు తాగవచ్చు, అవి అమ్మి కొంత ఆదాయం కూడగట్టవచ్చు అని సంతోషపడింది. ఆదివారం రాత్రి లక్ష్మమ్మ ఆనందంగా నిద్రపోయింది. కాని మరుసటి రోజు ఆవు పాలు ఇవ్వలేదే, ఎందుకు పాలు రావట్లేదు అని ఆశ్చర్యపోయింది. రోజూ పోషకాహారం పెడుతోంది, సరైన మేత ఇస్తోంది, కాని ఆవు మాత్రం ఎటూ కదలకుండా నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఊరిలోని పెద్దలని అడిగింది. వారు ఏమైనా తప్పుగా మానసిక ఒత్తిడి పెడుతున్నావా అని ప్రశ్నించారు. ఆ తరం రైతులు చెప్పిన మాట లక్ష్మమ్మకి అర్థమైంది. ప్రేమగా గౌరిని చూసుకోవడమే కాదు, దాని మనస్సును కూడా గెలుచుకోవాలి. లక్ష్మమ్మ రోజూ ఆవుతో ముచ్చటించేది, మెల్లగా దాని పక్కన కూర్చుని మెల్లగా దాని తల నిమిరేది. ఆవు కొన్ని రోజులకు స్నేహభావంతో దగ్గరైంది. ఒకరోజు ఆశ్చర్యంగా ఆవు పాలివ్వడం మొదలుపెట్టింది. మొత్తం ఊరికి గుణపాఠం. ఊరంతా లక్ష్మమ్మ నడిపించిన మార్గాన్ని చూసి ఆవు పాలివ్వడం బలంతో కాదు, ప్రేమతో అని గ్రహించింది. నీతి, సంబంధాలు విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. పశువులకైనా మనుషులకైనా ప్రేమ, గౌరవం ఉంటేనే బలమైన అనుబంధం ఏర్పడుతుంది. తడిమితే బంగారం కాదు, ప్రేమిస్తే బంగారం లాంటివారు తయారవుతారు.